అంగన్వాడీ టీచర్లు హెల్పర్ల ఖాళీలను త్వరలో భర్తీ చేస్తామని మంత్రి సీతక్క తెలిపారు. నాచారంలోని తెలంగాణ ఫుడ్స్ లో నూతన క్యాంటీన్తో పాటు గోదాముల నిర్మాణం, భూమి పూజలో ముఖ్య అతిథిగా మంత్రి సీతక్కతో పాటు స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. అంగన్వాడీ సేవల బలోపేతం కోసం టీజీ ఫుడ్స్ చేస్తున్న కృషి అమోఘమని కొనియాడారు. ఈ దేశంలో మహిళలు, చిన్నారులు బాగుండాలని నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఐసీడీఎస్ సేవలను ప్రారంభించారని గుర్తు చేశారు. ప్రజలకు పోషకాహారాన్ని అందించే ప్రభుత్వ లక్ష్యాన్ని టీజీ ఫుడ్స్ ద్వారా నెరవేరుస్తోందని, దేశంలో నంబర్ 1గా తెలంగాణ ఫుడ్స్ నిలుస్తోందన్నారు. నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆచారం సెంటర్ నుంచి దాదాపుగా 35,000 అంగన్వాడీ సెంటర్స్ కు ఇక్కడి నుంచి బాలామృతం ప్లస్ పంపిస్తా ఉన్నాం. ఇప్పుడు రాబోయే కాలంలో తొలి ముద్ద మరి పేరుతో ఇన్స్టెంట్ టిఫిన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాటితో పాటు ఇక్కడ దాదాపుగా 500 మంది పైగా కార్మికులు పనిచేస్తా ఉన్నారు. వారి కోసం కూడా ఒక క్యాంటీన్, అదే విధంగా బలమైనటువంటి బాలామృతాన్ని పిల్లలకిచ్చి, ఈ దేశ భవిష్యత్తు బాలలు కాబట్టి బలమైన బాల్యానికి బలమైన ఆహారాన్ని అందించే విధంగా ఇంకా ఇక్కడ ఎక్విప్మెంట్స్ తయారు చేయడం జరుగుతుంది.